అక్రమ కట్టడాలపై వరంగల్ బల్దియా అధికారులు కొరడా జులిపించారు. పార్కింగ్ స్థలాలపై ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అయితే వీటిపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశామని సిటీ ప్లానర్ వెంకన్న తెలియజేశారు. ఇకనైనా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారులు నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ ప్రకారమే నిర్మాణాలే చేపట్టాలని కోరారు. పార్కింగ్ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిటీ ప్లానర్ వెంకన్న హెచ్చరించారు. పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే, కమర్షియల్గా తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్ట్రీట్ ఉన్నదో స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి. ఇదే కాదు, చాలా ఉన్నాయి, ఇంకా డెమోలేషన్ చేసేటి ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము. మీరు రిస్టోర్ చేసుకోండి. స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే యూజ్ చేయాలి. దానివల్ల ఏమైతుందంటే, రోడ్డు మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్డు మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం, స్ట్రీట్ని మిస్యూజ్ చేయడం, దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాం. మళ్ళీ వాళ్ళకి చెప్పాము, ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్ట్రీట్ ప్లస్ 3 ఫ్లోర్ తీసుకున్నారు, సెల్లారు స్ట్రీట్ ప్లస్ 3 ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఇవ్వాలి. దయచేసి ప్రతి ప్రజలకు, ప్రతి ఓనర్స్కు, ప్రతి బిజినెస్ మ్యాన్స్ చెప్పేది మీ కొరకే మేము చేసేది, మాకేం పర్సనల్ ఏం లేదు. కాబట్టి స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవల్ ప్లాన్